అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు ఇక్కడ పర్ఫార్మ్ చేసిన చిన్నపిల్లలు కానీ అందరూ కానీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. అన్ని ట్రైబల్స్ నుండి అన్ని నృత్యాలు అన్ని డ్యాన్స్ ప్రదర్శన జరిగింది. కానీ యానాది ట్రైబ్ నుండి ఎవరు కూడా ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడానికి మన నెల్లూరుని ఇంకా చేసిన పిల్లలు చాలా చక్కటి ఇది చేసినారు. యానాది నుండి సాంగ్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడున్న సమాజంలో చదువు అనేది ఎంత అవసరం, ఆ చదువు లేకపోతే సమాజం నుండి యానాది బిడ్డలు అడవి తల్లిలోనే ఉండి అడవి పాలు కావడం వల్ల ఏ విధంగా ఉన్నది అన్నది ఇది ఎవరో రాసిన సాంగ్ కాదు, ఇది డైరెక్ట్గా నేనే రాయడం నేనే పాడడం. నా పేరు వెంకటరమణ, నేను నెల్లూరు ఐటీడీఏ నుండి వచ్చినాను. ఇక్కడికి నేను రావడానికి ముందు మాకు మేడం గారు పిఓగా ఉన్నారు, మంద రాణి మేడం గారు మన ముందే ఉన్నారు. మేడం గారి అవకాశంతో ఈరోజు మా స్టాల్ రావడం కానీ మేము అంత దూరం ఇంకా ఇక్కడికి రావడం కానీ మాకు చాలా సంతోషం. మేడం గారి తరఫున మాకు తిరుపతిలో గ్రూప్ 2 కోచింగ్ జరిగింది. మేడం తరఫున మేము 100 మంది ఉంటే 100 మందిలో 22 మంది కూడా మేము మేడం తరఫున గ్రూప్ 2 క్వాలిఫై అయినాం. కానీ ఇంతటి గిరిజన ముద్దు బిడ్డలకి, ఎక్కడో అడవి తల్లిలో ఉన్న బిడ్డలకి మా మేడం గారు మాకక్కడ పిఓగా ఉన్నప్పుడు ఇంతటి అవకాశాలు కల్పించి ఇక్కడ మన కంటికి కట్టేటట్లు చేసిన ఈ నృత్యాలకి మేడం గారికి, ఇక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్న అందరికీ మా గిరిజన ముద్దు బిడ్డల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈ చిన్న సాంగ్ మీ అందరి కోసం. ఎన్నాళ్ళో ఎన్నాళ్ళో అమ్మా ఈ గిరిజన బ్రతుకులు ఎన్నాడు మారేనోయమ్మా, మా అనాథ బ్రతుకులు ఎన్నాళ్ళో ఎన్నాళ్ళో అమ్మా ఈ గిరిజన బ్రతుకులు కెన్నాడు మారేనోయమ్మా, మా అనాథ బ్రతుకులు కొండకోన వాగుల్లో అమ్మ మీరు నివసిస్తుంటే అడవి తల్లి వడిలో ఉన్నామా, మన జీవితాలు అనాదిగా మిగిలే ఉన్నాయా, అడవి తల్లి వడిలో ఉన్నామా, మన జీవితాలు అనాదిగా మిగిలే ఉన్నాయా. ఎన్నాళ్ళో ఎన్నాళ్ళో అమ్మా ఈ గిరిజన బ్రతుకులు కెన్నాడు మారేనోయమ్మా, మా అనాథ బ్రతుకులు చిట్టి పొట్టి అడుగులతో అడవిలోన నడుస్తూ ఉంటే గోదారి పారినట్టుంది, నా చిన్నారి తల్లి సెలయేరు దాటినట్టుంది, గోదారి పారినట్టుందా, నా చిన్నారి తల్లి సెలయేరు దాటినట్టుందా. ముసి ముసి నవ్వులతో ముద్దు మాటలు చెబుతూ ఉంటే కోయిలమ్మ కూసినట్టుంది, నా చిన్నారి తల్లి జాబిలమ్మ పీలుస్తున్నది. ఎన్నాళ్ళో ఎన్నాళ్ళో అమ్మా ఈ గిరిజన బ్రతుకులు కెన్నాడు మారేనోయమ్మా, మా అనాథ బ్రతుకులు పలక బల్పం పట్టాలమ్మా, బడికి నేను పోతానమ్మా, మనకెందుకు ఈ చదువులురా, నా చిన్నారి నాన్న అడవి తల్లి వడిలో ఉన్నాము, మనకెందుకు ఈ చదువులురా, నా చిన్నారి నాన్న అడవి తల్లి వడిలో ఉన్నాము, పలక బల్పం పట్టాలమ్మా, బడికి నేను పోతానమ్మా, మన పల్లెలు వెలుగులు పంచాలి, ఈ గిరిజన బ్రతుకులు అక్షర జ్యోతులు వెలగాలి, మన పల్లెలు వెలుగులు పంచాలి, ఈ గిరిజన బ్రతుకులు అక్షర జ్యోతులు వెలగాలి. ఎన్నాళ్ళో ఎన్నాళ్ళో అమ్మా ఈ గిరిజన బ్రతుకులు కెన్నాడు మారేనోయమ్మా, మా నాథ బ్రతుకులు. థ్యాంక్ యూ మేడం. ఈ పాట ఎందుకు పాడినానంటే ఏ పాట అయినా కానీ నేను ఓన్గా ఇట్లుంటే ఇలాగానే పాడేయగలను, అది భగవంతుడిచ్చిన ఒక వరం. ఈ ప్రపంచంలో మనం దేనైనా శాసించాలంటే మనకు విజ్ఞానం ఒక్కటి మాత్రమే మార్గం.
కాబట్టి ఇక్కడ వేసిన చిన్నారులు అందరూ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసినారు. ఒక ఫిల్మ్ లో యాక్ట్ చేయాలంటే వాళ్ళకి రిపీట్ చేయాలి. మీరు ఒక్కసారి ఇక్కడ స్టేజ్ మీద వచ్చినారంటే మీరు ఏమనుకుంటే అంత పర్ఫార్మెన్స్ మీలో ఉన్నప్పుడు ఈ యొక్క దీనికి మీకు విద్య ఒక్కటి మీకు యాడ్ అయిందంటే మీరు ఉన్నత శిఖరాల్లో ఉంటారని ఇలాంటి పర్ఫార్మెన్స్ మనకి కలుగజేసిన బృందానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ.